ఇక్కడ నమ్మకంగా ఉన్నాడు. అతనికి చాలా బాధ్యతలు అప్పచెప్పారు. అతన్ని క్యాప్చర్ చేయటం. ఆ క్యాప్చర్ చేయటం వెనకాల రాజకీయంగా అణగదొక్కడానికి వేరే గాని ఆమె పర్సనల్ వీడియోల్ని చిత్రీకరించడం, ఆ పర్సనల్ వ్యవహారాలను గాని లేకపోతే 4 గోడల మధ్య ఉండాల్సిన ఒక వ్యక్తిగత అంశానికి సంబంధించి వాటిని అడ్డు పెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేయాలని చూసారా? లేకపోతే ఇంకేం చేశారనేది ఏదో జరిగిందనేది అక్కడ స్పష్టమవుతుంది మనకు వార్తలు అందుతున్న సమాచారాన్ని బట్టి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏంటంటే, ఇప్పుడు అక్కడ మీరు ఎవరైతే ఇప్పుడు తమిళనాడులో ఆ పత్రిక వెల్లడించిందంటున్నారో, అది రాగానే అక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ గారి పేరు కూడా బయటకొచ్చింది. ఆయన కూడా ప్రెస్ మీట్ చెప్పారు. ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ఏదో చెప్తా ఉంటారు గానీ, రాజకీయాలతో దీనికి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం ఆయన చేశారు. అది మర్డర్‌గానే చూడాలి గానీ, దీనికి ఏ పార్టీలతో సంబంధం లేదు అనేది కూడా ఆయన చెప్పారు. జనరల్‌గా ఆయన ఎందుకు అంత ఉత్సాహంగా ప్రెస్ మీట్ పెట్టి ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే స్థాయిలో పెట్టారనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక జనసేన పార్టీకి ఒక అసెంబ్లీ సమన్వయకర్తగా ఉన్న వ్యక్తి ఈ ఈ వివాదంలో చిక్కుకోవటం, ఆ మర్డర్ జరగటం, ఆ పార్టీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎట్లయితే కొన్ని సందర్భాల్లో కిరణ్ రాయల్ గారు గాని లేకపోతే